స్లోగా ఉంది, ఒక్క నిమిషం సార్, స్లోగా ఉంది. ఓకే, రికార్డ్ స్టార్ట్ అయింది సార్. సార్ రికార్డ్ స్టార్ట్ అయింది. Okay, sir. Good evening to all. This is P. Navin from TSMS Nekkonna. Today discuss about the topic name is Photoshop. In that tools. ఓకే, టూల్స్ లేనిది మనకు వర్క్ అనేది ఫోటోషాప్లో చేయలేమండి. దాంతోపాటుగా లేయర్స్ కూడా లేనిదే వర్క్ చేయలేము. అయితే యాక్చువల్గా మనకి ఇందులో వచ్చేసి 45 టూల్స్ ఉన్నాయండి. టోటల్గా వచ్చేసి 45 ఉన్నాయండి. 44, 5 వరకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకటి చిన్న యానిమేషన్ ఉంది, అది కూడా చేద్దాము. ఓకే, ఫస్ట్ మూవ్ టూల్. ఫస్ట్ ఇక్కడ నేను కర్సర్ ఉంచింది అది మూవ్ టూల్ అండి. దాని యొక్క షార్ట్ కట్ కి వి. మనం కీబోర్డ్లో వి ఎంటర్ చేయగానే వచ్చేది మూవ్ టూల్. దీనికి సబ్ టూల్స్ అంటూ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ని తీసుకుంటున్నాను. ఆ పిక్చర్ డిస్ప్లే అయిపోయింది. దీన్ని నేను మూవ్ చేయాలంటే డైరెక్ట్గా కీబోర్డ్లో వి క్లిక్ చేసి ఆటోమేటిక్గా మూవ్ చేస్తే ఇలా మూవ్ అవుతుందండి. ఇది మూవ్ టూల్. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగులర్ మార్క్యూ టూల్. ఇందులో వచ్చేసి దీని యొక్క షార్ట్ కట్ నేమ్ వచ్చేసి ఎం. ఇప్పుడు చూడండి, ఎం అని క్లిక్ చేస్తున్నాను, రెక్టాంగులర్ మార్క్యూ టూల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇందులో సబ్ టూల్స్ మనకు 4 ఉన్నాయి. ఈ 4 కూడా మనకు ఏ విధంగా విత్ షార్ట్ కట్ కీస్ తోటి రావాలి అంటే షిఫ్ట్ ప్లస్ ఎం టైప్ చేస్తే అక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి సబ్ టూల్స్ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, నేను ఎం క్లిక్ చేస్తాను, షిఫ్ట్ ప్లస్ ఎం క్లిక్ చేస్తున్నాను, అక్కడ కొంచెం చేంజింగ్ అనేది ఉంటుంది అక్కడ టూల్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రెక్టాంగులర్ టూల్ ఏ విధంగా వాడతారనేది చూద్దాం ఒకసారి. రెక్టాంగులర్ టూల్ తీసుకున్నాను. రెక్టాంగులర్ టూల్లో 1 మినిట్. రెక్టాంగులర్ టూల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్షన్ చేయడానికి వాడతారండి ఎక్కువ శాతం రెక్టాంగులర్ టూల్ని. ఈ రెక్టాంగులర్ టూల్ ఎలా అంటే సేమ్ మనం ఏ విధంగానైతే రెక్టాంగులర్ తీసుకుంటామో ఆ విధంగా రెక్టాంగులర్ డ్రా చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఈ సెలెక్ట్ అయిన చేయడానికి ఇంతకుముందు చెప్పినట్లుగా వి మూవ్ టూల్ను వాడదాం అన్నాము. అలాగే ఇక్కడ వి టైప్ చేస్తున్నాను కీబోర్డ్లో. వి టైప్ చేసిన తర్వాత దాన్ని రైట్ క్లిక్ తోటి డబుల్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మూవ్ చేస్తే అది మూవ్ అవుతూ ఉంది. ఇది వచ్చేసి రెక్టాంగులర్ టూల్. దీన్ని సెలెక్ట్ అయినటువంటి ప్రాంతాన్ని తీసేయాలి, డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి. ఓకే అండి, ఇది మూవ్ టూల్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకో టూల్ వచ్చేసి ఎలక్ట్రికల్ మార్క్యూ టూల్. ఎలక్ట్రికల్ మార్క్యూ టూల్ కూడా సేమ్ ఒక సర్కిల్ ఏ విధంగా డ్రా చేస్తామో దాన్ని ఆటోమేటిక్గా సర్కిల్ మాదిరిగా మనం డ్రా చేసేసి డ్రాగ్ చేస్తే సర్కిల్ ఏర్పడుతుంది. దాన్ని సర్కిల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం దాన్ని మాత్రమే మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎలా అంటే వి అంటున్నాను, వి. నెక్స్ట్ దీన్ని మూవ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నట్టు. ఇది నెక్స్ట్ వచ్చేసి సేమ్ సింగిల్ రో మార్క్యూ టూల్ ప్లస్ సింగిల్ కాలమ్ టూల్స్. వీటి యొక్క షేప్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సింగిల్ రోలో ఏ విధంగా అయితే మనం సింగిల్ రో తీసుకుంటామో దాని మోడల్గా అది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సింగిల్ కాలం మోడల్లో సెలెక్ట్ చేస్తే అది అలా సెలెక్ట్ అయిపోతుంది. దాన్ని మూవ్ చేసుకోవడానికి ఎట్టంటే అటు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో లాసో టూల్. నెక్స్ట్ థర్డ్ టూల్ వచ్చేసి లాసో టూల్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి ఎల్. దీంట్లో సబ్ టూల్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. ఈ సబ్ టూల్స్ మనకి ఇక్కడ ఎంటర్ కావాలంటే ఆటోమేటిక్గా షిఫ్ట్ ప్లస్ ఎల్ అక్కడ మారుతూ ఉంది చూడండి. షిఫ్ట్ ప్లస్ ఎల్ అనగానే ఇక్కడ మారుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లాసో టూల్ నేను తీసుకుంటున్నాను ప్రస్తుతం. తీసుకొని దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ యాడ్ అవుతుంది. ఒకసారి చూడండి, దీన్ని నేను ప్రస్తుతానికి మామూలుగా
డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ బోర్డు దగ్గర నేను ఆటోమేటిక్గా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేశాను. దీంట్లో చిన్న షార్ట్ కట్ కి మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే షిఫ్ట్ పట్టుకొని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ తోటి డైరెక్ట్ చూడండి ఇక్కడ వరకు సెలెక్ట్ చేయాలనుకున్నాం, యాడ్ అయిపోయింది, ఇంకొక ప్రాంతం యాడ్ అయిపోయింది. ఒకవేళ కనుక రిమూవ్ చేయాలనుకోండి ఆల్ట్ పట్టుకొని డైరెక్ట్గా చూడండి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ అయినటువంటి ప్రాంతాన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది ఈ మోడల్. మళ్ళీ దీన్ని మూవ్ చేయాలంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ వి ఆఫ్టర్ దెన్ డబుల్ క్లిక్ ఆన్ ద ఈ విధంగా అన్నట్టు కంట్రోల్ డి అండ్ జెడ్. ఇది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి లాసర్ టూల్. లాసర్ టూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి పాలీ లాసర్ టూల్, పాలింగల్ లాసర్ టూల్. దీనికి ఎలా అంటే స్ట్రైట్ లైన్స్ మాత్రమే యాడ్ చేస్తుంది. ఒకసారి చూడండి స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు ఇంతకుముందు రెక్టాంగులరే కావచ్చు ప్లస్ ట్రయాంగిలే కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్ట్రైట్ లైన్స్. ఇక్కడ ఒక లైన్ తీస్తున్నాను ఆటోమేటిక్గా, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే అలౌ చేస్తుంది ఇక్కడ. ఇది ఈ మోడల్. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ డి అంటే డీసెలెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టూల్. మ్యాగ్నెటిక్ టూల్ అంటే ఆటోమేటిక్గా పేరులోనే ఉంది, మ్యాగ్నెటిక్ మీన్స్ అయస్కాంతం. ఈ యొక్క బోర్డు యొక్క టోటల్ ప్రాంతాన్ని పూర్తిగా రావడానికి మనకు ఆటోమేటిక్గా దాన్ని టూల్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకుంటూ డ్రాగ్ చేస్తే, చుట్టూ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క చుట్టూ బార్డర్స్ అంతా కూడా అతుక్కపోయినట్టుగా సెలెక్ట్ అవుతూ ఉంటుంది అండి. ఒకసారి చూడండి, నేను మామూలుగా ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ శాతం వాడతారు ఇది ఫోటోషాప్లో. ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతూ ఉంది చూడండి. ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సెలెక్ట్ అయిన ప్రాంతం మనకు ఎలా తెలవాలి అంటే కొంచెం మూవ్ చేస్తే మనకు అర్థమవుతుంది. మూవ్ చేయడానికి వి అన్నాము, డబుల్ క్లిక్ ఆన్ ద చూడండి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. దీన్ని ఆటోమేటిక్గా వేరే లేయర్ తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ చేయడమే కానీ అటువంటివి చేయవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టూల్ తర్వాత క్విక్ సెలక్షన్ టూల్. ఇది క్విక్ సెలక్షన్ టూల్ టూల్స్లలో 4th వన్ అండి. ఇందులో వచ్చేసి దీని యొక్క షార్ట్ కట్ కి డబ్ల్యూ, ఓన్లీ డబ్ల్యూ. దీంట్లో సబ్ టూల్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఈ సబ్ టూల్స్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా షిఫ్ట్ ప్లస్ డబ్ల్యూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్ టూల్స్ అనేవి అక్కడ ఏర్పడతా ఉంటాయి మనకు. క్విక్ సెలక్షన్ టూల్ ఇది ఏంటంటే ఒక బ్రష్ మాదిరిగా పనిచేస్తుంది. సెలెక్ట్ చేసుకుంటూ ఇలా లాగాలి. చూడండి నేను టోటల్గా దీన్ని ఇంతకుముందు లాసర్ టూలే కానీ మ్యాగ్నెటిక్ టూలే కానీ అవన్నీ కూడా జస్ట్ మనం చుట్టూ డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే చుట్టూ ఒక డయాగ్రామ్ మాదిరిగా అది ఎలా ఉందో దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే అది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు చూడండి, డైరెక్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది పూర్తిగా సెలెక్ట్ అయిపోయింది ఒకటేసారి. ఇది ఇది ఇప్పుడు ఎక్స్ట్రా సెలెక్ట్ అయినటువంటి ప్రాంతాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాసర్ టూల్ ద్వారా తీసేయచ్చు. ఎట్లా అంటే షిఫ్ట్ ప్లస్ షిఫ్ట్ పట్టుకొని ఆటోమేటిక్గా సెలెక్షన్ చేస్తే యాడ్ అవుతుంది అన్నాము.
ఆల్ట్ పట్టుకొని ఆటోమేటిక్గా లాసో టూల్ తీసుకుంటున్నాను ప్రస్తుతం. లాసో టూల్ తీసుకొని ఆల్ట్ తోటి ఇక్కడ ఎక్స్ట్రా మనకు యాడ్ అయినటువంటి ప్రాంతాన్ని నేను డిలీట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ డిలీట్ అయిపోయింది, అక్కడి వరకే సెలెక్ట్ అయిపోయింది మనకు. ఇది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు యాడ్ అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు యాడ్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని మూవ్ చేద్దాం, ఒకసారి చూద్దాం. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ టూల్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్ తర్వాత ఇందులోనే మ్యాజిక్ వాండ్ టూల్. అసలు యాక్చువల్గా మ్యాజిక్ వాండ్ టూల్ అంటే మెజిషియన్ దగ్గర ఉండేటువంటి మ్యాజిక్ స్టిక్ అని అర్థం, అంటే మంత్రదండం. అతను ఏం చేస్తాడో ఆటోమేటిక్గా మంత్రదండం తోటి ఏదో సంథింగ్ చేస్తూ ఉంటాడు. దీని యొక్క పర్టికులర్ మ్యాటర్ ఏంటంటే ఒక కలర్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఏ కలర్ దగ్గర అయితే మనం కర్సర్ ఉంచుతామో ఆ కలర్ దగ్గర క్లిక్ చేస్తే ఒక కలర్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, నేను ఇక్కడ లైట్ గ్రీన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేశాను, ఆ కలర్ వరకు సెలెక్ట్ అయిపోయింది. ఈ కలర్ లో మనము వేరే కలర్ క్లిక్ చేయడానికి మొన్న మనం చెప్పుకున్నటువంటి టాపిక్ లో ఫర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గ్రౌండ్ కలర్ లో ఇక్కడ నేను మామూలుగా రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను, ఓకే అంటున్నాను. ఫర్గ్రౌండ్ కలర్ కి వచ్చేసి మనం ఏమనుకున్నాము, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనుకున్నాము. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తే ఇక్కడ కలర్ యాడ్ అయిపోయింది, అంటే అక్కడ ఉన్నటువంటి బోర్డ్ కి వేరే కలర్ ఇచ్చాము. అంటే ఇక్కడ పూర్తిగా ఆ సెలెక్షన్ ఉన్నది అంతా కూడా పోవడానికి కంట్రోల్ డి అంటే వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ మోడల్ గా ఇది క్విక్ సెలెక్షన్ టూల్. క్విక్ సెలెక్షన్ టూల్ యొక్క నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టూల్. క్రాప్ టూల్, ఈ క్రాప్ టూల్ ఏ విధంగా అంటే, క్రాప్ అనగా అంటే మనకేంటి కత్తిరించడం కానీ కోయడం కానీ అటువంటి అసలు అర్థాలు వస్తూ ఉంటాయి. అంటే అసలు ఏంటంటే అవసరం లేని పార్ట్ని అవసరం లేని ఫైల్ సైజ్ని తీసేయడం, మనం అవసరం లేని పార్ట్ని టోటల్గా తీసేయడం అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ డ్రాగ్ చేయడమే అండి, దీన్ని కూడా డ్రాగ్ చేశాను, ఎంటర్ క్లిక్, సారీ ఇక్కడ నేను ప్రస్తుతం క్రాప్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది, ఎంటర్ కొట్టాను, అక్కడ వరకు మాత్రమే సెలెక్ట్ అయిపోయింది. ఇది క్రాప్ టూల్. నెక్స్ట్ క్రాప్ టూల్లో ఇంకొకటి ఏంటి, మొత్తం క్రాప్ టూల్లో 4 సబ్ టూల్స్ ఉన్నాయి. వీటి యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి సి. ఈ సబ్ టూల్స్ మనకు డైరెక్ట్ రావాలి అంటే మాత్రం షిఫ్ట్ సి తోటి వాడాలి. ప్రతి ఒక్కసారి ఆలోచించండి, ఏ టూల్కి అయితే కార్నర్ లో మనకి ట్రయాంగిల్ సింబల్ ఉందో దానికి సబ్ టూల్స్ ఉన్నాయని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను క్రాప్ టూల్లో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఇది ఒక ఎట్లా అంటే వల మాదిరిగా ఉంటుంది. దీన్ని కూడా సేమ్ ఫస్ట్ ఒక సెలక్షన్ కి ఒక డాట్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ వచ్చేస్తుంది, ఈ లైన్ నుంచి మనం డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వల రూపంలో వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వరకు మనకు సెలెక్ట్ అవుతుంది అన్నట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి
డోంట్ క్రాప్. నెక్స్ట్ వచ్చేసి స్లైస్ టూల్. స్లైస్ అంటే ముక్కలు ముక్కలుగా చేయడం అండి. ఇది స్లైస్ టూల్. ఎన్ని అంటే అన్ని ముక్కలుగా చేయవచ్చు. చూడండి ఇక్కడ 1 2 ఈ విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ మూవ్ చేస్తే డైరెక్ట్ మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్స్గా విడిపోతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ గ్రేడియంట్ టూల్ అని ఉందండి. ఈ గ్రేడియంట్ టూల్ యొక్క యూజెస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫోటోషాప్లో ఏ వర్క్ చేయాలన్నా కానీ మనం ప్రస్తుతం కంట్రోల్ ఎన్తో స్టార్ట్ చేస్తాం అనుకున్నాము. ఇప్పుడు నేను ఏదో ఒక సైజ్ తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్లో నేను గ్రేడియంట్ టూల్ తోటి ఒక గ్రేడియంట్ టూల్ యొక్క స్పెషాలిటీ అనేది చూద్దాం ఒకసారి. ఆటోమేటిక్గా గ్రేడియంట్ టూల్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టాను. దీని యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి G. దీనికి గ్రేడియంట్ టూల్ అనేది కలర్ని మనం యాడ్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఆటోమేటిక్గా మనం డ్రాగ్ చేస్తే అయిపోతుంది, ఏదో ఒక కలర్ సెట్ అయిపోతుంది అక్కడ. ఒకసారి బ్లింక్ అవుతా ఉంది, 1 minute టైం తీసుకుంది. వచ్చేసింది. ఈ కలర్ సెలెక్షన్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా అండి. ఈ ఆప్షన్స్లలో మనం కలర్ సెలెక్టింగ్ అనేది చేసుకోవచ్చు. దీన్నే మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ఈ బోర్డ్ని మనం ఒక ఇది క్విక్ సెలెక్షన్ టూల్ తోటి ఆటోమేటిక్గా మనము సెలెక్షన్ చేసి, లేదంటే మ్యాగ్నెటిక్ టూల్ తోటి ఆటోమేటిక్గా తీసుకొని ఆటోమేటిక్గా సెలెక్షన్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుందండి. ఇది ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ టోటల్గా అయస్కాంతం మాదిరిగా పనిచేస్తుంది. సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. దీన్ని నేను వి అని టైప్ చేశాను, ఆటోమేటిక్గా అది మూవ్ టూల్కి వెళ్ళిపోయింది. మూవ్ టూల్ ఆటోమేటిక్గా చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇంతకుముందు గ్రేడియంట్ టూల్ వాడాము కదా, అందులోకి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశాను. ఈ విధంగా మనం గ్రేడియంట్ టూల్ ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి కూడా వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి పెన్ టూల్ చూద్దాం. పెన్ టూల్ తోటి మనం ఏం చేస్తామంటే దీన్ని ఇప్పుడు ఈ బోర్డ్ని నేను ఇప్పుడు పెన్ టూల్ తోటి ఎలా సెలెక్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ 1 డాట్ ఇవ్వాలి. ఆటోమేటిక్గా నెక్స్ట్ డాట్ ఇచ్చే మూమెంట్ లో దాన్ని నెక్స్ట్ డాట్ ఇచ్చే మూమెంట్ లో దాన్ని డ్రాగ్ చేయాలి. దాని సెలక్షన్ వరకే డ్రాగ్ చేయాలి. ఇట్లా
దానికంటే బిఫోర్ డాట్ ని తొలగించి మళ్ళీ నెక్స్ట్ డాట్ తీసుకొని మనం చేయాలి. అంటే ఆల్ట్ తోటి ఆల్ట్ క్లిక్ చేసి ఫస్ట్ డాట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను మామూలుగా సెలెక్ట్ చేస్తున్నానండి. మామూలుగా సెలెక్ట్ చేస్తున్నాను నేను అంతే. ఈ పెన్ టూల్ యొక్క సెలక్షన్స్ డైరెక్ట్ గా సెలక్షన్ కావండి. దీనికి కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొడితేనే సెలెక్ట్ అవుతా ఉంటాయి. మిగతా అన్ని టూల్స్ అంటేనేమో డైరెక్ట్ గా సెలెక్ట్ అవుతాయి, కానీ ఈ యొక్క పెన్ టూల్ మాత్రం కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొడితేనే, మనం షార్ట్ కట్ కి యూజ్ చేస్తేనే ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతా ఉంటాయండి. ఇది నెక్స్ట్ ఈ సెలెక్ట్ అయినటువంటి ప్రాంతాన్ని కంపల్సరిగా వాడాల్సినటువంటి షార్ట్ కట్ కి మాత్రం కంట్రోల్ డి. ఓకే, ఇవి వచ్చేసి టూల్స్. కొన్ని టూల్స్ మాత్రమే చెప్పాను, ఇంకా కొన్ని టూల్స్ నెక్స్ట్ క్లాస్ లో మనము చూద్దాము. నెక్స్ట్ చిన్నగా మనం ఒక యానిమేషన్ అనేది చూద్దాము. మార్కీ టూల్ తీసుకుంటున్నాను, దానికి షార్ట్ కట్ వచ్చేసి ఎమ్. మార్కీ టూల్ తోటి ఇప్పుడు ఒకసారి గమనించాలి అందరూ కూడా. ఇక్కడ నేను డైరెక్ట్ డ్రాగ్ చేస్తే ఒక సర్కిల్ వచ్చింది కదా, ఈ సర్కిల్ రౌండ్ షేప్ లో పర్ఫెక్ట్ గా రావాలంటే షిఫ్ట్ తోటి మనం చేయాలి. షిఫ్ట్ పట్టుకొని డైరెక్ట్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా రౌండ్ గా వచ్చేస్తుంది. అదే వితౌట్ షిఫ్ట్ తోటి డ్రాగ్ చేస్తే రౌండ్ గా రాదు. చూడండి, వితౌట్ షిఫ్ట్ తోటి నేను డ్రాగ్ చేశాను, అది రౌండ్ గా రాలేదు. దీనికి కంట్రోల్ డి. నెక్స్ట్ విత్ షిఫ్ట్ తోటి నేను డ్రాగ్ చేస్తున్నాను, చూడండి ఎక్కడ డ్రాగ్ చేసినా ఆటోమేటిక్ గా రౌండ్ గా వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆటోమేటిక్ గా దీనికి స్ట్రోక్ అప్లై చేస్తున్నాను. స్ట్రోక్ కి డైరెక్ట్ స్ట్రోక్ అంటే థిక్ గా కలర్ బోల్డ్ లో వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా స్ట్రోక్ అని వస్తుంది. స్ట్రోక్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రోక్ డైలాగ్ బాక్స్ లో ఎంత పిక్సెల్స్ లో ఎట్లా కావాలి, కలర్ ఏంటి అని అడుగుతుంది. కలర్ వచ్చేసి నేను బ్లాక్ లో తీసుకుంటున్నాను స్ట్రోక్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, స్ట్రోక్ ఇచ్చేసాను. దీన్ని సెలెక్ట్ అయింది కదా, కంట్రోల్ డి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నా. టెక్స్ట్ టూల్లో వచ్చేసి చాలా వరకు మనకు టెక్స్ట్ టూల్లో మినిమం 4 ఉన్నాయండి. ఒకటేమో హారిజంటల్, వర్టికల్, అట్లా హారిజంటల్ టైప్ మాస్క్ టూల్ అని, ఇట్లా ఆల్రెడీ మనకు ఎక్సెల్లో ఉన్న మాదిరిగానే ఉంటాయండి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నేను మామూలుగా హారిజంటల్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్లాక్ యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను ఒక టైప్ చేస్తున్నాను 12. మళ్ళీ సిస్టమ్ స్లో ఉంది. ఇంకో టెక్స్ట్ తీసుకున్నాను. ఒకసారి చూడండి, టెక్స్ట్ తీసుకున్న కొద్దీ ఇక్కడ లేయర్స్ యాడ్ అవుతున్నాయి. అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా లేయర్స్ యాడ్ అవుతున్నాయి మనం తీసుకోకపోయినా. నెక్స్ట్ వచ్చేసి 3. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 6. నెక్స్ట్ 9. ఓకే, మళ్ళీ నేను ఎలక్ట్రికల్ టూల్ తీసుకుంటున్నాను. చూడండి దీంట్లో నేను మామూలుగా సర్కిల్ ఇస్తున్నా. ఫర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేస్తున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనగానే ఫర్గ్రౌండ్ కలర్ వచ్చేసింది.
సారీ, లేయర్ కలర్ తీసుకునే మూమెంట్లో లేయర్ తీసుకోవాలనుకున్నాం కదా, అందుకనే కలర్ రాలేదు. ఇప్పుడు లేయర్ తీసుకున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి. ఇక్కడ మనకి షేప్స్ కావాలి. షేప్స్ టూల్ ఒకటి ఉంటుంది, ఇట్లా లాస్ట్ లో వచ్చేసి ఇది ఇక్కడ షేప్ టూల్ ఉంది. షేప్ టూల్ ఇక్కడ షేప్స్ పర్ఫెక్ట్ గా మనం తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్స్ అని ఉంది కదా, ఈ షేప్ టూల్ తీసుకొని దాని యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి యు. దానికి నేను ఇక్కడ షేప్స్ టైప్స్ అవపడుతున్నాయి, ఇందులో నేను సెకండ్ వన్ తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ సర్కిల్ దగ్గర ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తాను. దీన్ని ఇక్కడ షేప్ తీసుకున్న వెంటనే ఇక్కడ లేయర్ యాడ్ అయింది. లేయర్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చేసి రెస్టరైజ్ చేయాలి. రెస్టరైజ్ చేస్తేనే అది దానికి కలర్ యాడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నాను. దీన్ని మనకు గడియారంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా రావాలనుకున్నాం కదా వాచ్లో. దీన్ని మూవ్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా అదే మళ్ళీ షేప్ ఇంకొకటి డ్రాగ్ చేస్తున్నా. ఇక్కడ దీనికి కూడా మనం రెస్టరైజ్ చేయాలి. కలర్ వచ్చేసింది. కంట్రోల్ దీనికి మూవ్ చేయాలి కదా, సారీ, కంట్రోల్ టీ మూవ్ చేస్తున్నాను. దీన్ని కంట్రోల్ టీ తోటి ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నాను. ఇది ఇంకొకటి మనకి గడియారంలో వాచ్లో వచ్చేసి నిమిషాల ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు ఉంటుంది కదా అండి, ఆ సెకండ్స్ది లైన్ టూల్ తీసుకుందాం. ఈ లైన్ టూల్ ఇక్కడ ఆటోమేటిక్గా షేప్స్లలోనే లైన్ టూల్ ఉంది, ఆ లైన్ టూల్ తీసుకుంటున్నాను. ఈ లైన్ టూల్ డైరెక్ట్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, దీనికి కూడా మనము ఆటోమేటిక్గా రెస్టరైజ్ చేయాలి. లైన్ టూల్ కొంచెం పర్ఫెక్ట్ గా అవపడకపోవచ్చు ఈ లైన్ టూల్, ఎందుకంటే సింపుల్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని ఈ లైన్ టూల్ మాత్రమే మనకు ఇలా తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. గడియారంలో మనము సెకండ్స్ ముళ్ళు ఏ విధంగా అయితే తిరగాలో దానికి తిరిగే విధంగా యానిమేషన్ ఇవ్వాలి దీనికి. అంటే ఇప్పుడు దీనికి ఇక్కడ షేప్ 3 అని ఉంది కదా లేయర్స్ లో, దీన్ని కంట్రోల్ జే అంటున్నాను, లేయర్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ఇంకొకటి లైన్ టూల్ ఎంచుకున్నదని అర్థం. దీనికి కంట్రోల్ టీ అని చేస్తున్నాను, చిన్నగా మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి ఆటోమేటిక్గా దాన్ని ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ జే అంటున్నాను. నెక్స్ట్ కంట్రోల్ టీ మళ్ళీ మూవ్ చేస్తున్నాను, ఎంటర్. నెక్స్ట్ కంట్రోల్ జే, సేమ్ ఇలాగే టోటల్గా మినిమం ఒక 5-6 వరకు అట్లా తీసుకోవాలి, సెకండ్స్ కదా, అలా తిరిగే వరకు. కంట్రోల్ జే అండ్ కంట్రోల్ టీ. నెక్స్ట్ మూవ్ టూల్, ఎంటర్. నెక్స్ట్ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, మళ్ళీ మూవ్ టూల్ డైరెక్ట్, ఎంటర్. సేమ్ కంట్రోల్ టీ అండ్ మూవ్ టూల్, ఎంటర్. నెక్స్ట్ కంట్రోల్ జే, కంట్రోల్ టీ అండ్ మళ్ళీ మూవ్,
ఓకే, ఈ లైన్స్ అన్ని కూడా మనకి ఈ సెకండ్స్ అంతా కూడా టోటల్ గా తిరగాలి. హౌ అంటే ఒకసారి చూడండి, విండోస్ ఉన్నాయి ఇక్కడ, ట్యాబ్స్ ఉంది కాండి, సారీ ఈ మెనూస్ ఉన్నాయి కాండి. విండో మెనూలో డైరెక్ట్ మనం ఇక్కడ టైం లైన్ అని ఉంటది, ఆ టైం లైన్ అనేది మనం తీసుకోవాలి. సారీ, టైం లైన్ తీసుకోవాలి. ఈ టైం లైన్ తీసుకున్నాక ఇక్కడ డైరెక్ట్ అడుగుతుంది క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ అంటుంది. మనకు కావాల్సింది ఈ టైం లైన్ లో కావాల్సింది ఆటోమేటిక్గా ఫ్రేమ్ యానిమేషనే కావాలి. దానికి ఫ్రేమ్ యానిమేషన్ తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఇక్కడ లేయర్స్ యాడ్ అవుతా ఉంటాయి. ఇక్కడ షేప్ 3 నుంచి నేను ఎన్నైతే తీసుకున్నానో అన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేయాలి. 1 2 అంటే 6 తీసుకున్నాను, ఇక్కడ 6 తీసుకోవాలి. 1 2 3 4 5 6 అండి, 4 5 6. ఓకే, 6 తీసుకున్నాను. ఈ టైం లైన్లో మనం ఫస్ట్ దానికి వెళ్ళి ఆటోమేటిక్గా ఎక్కడికి రావాలి అంటే లేయర్ కాపీ చేసాం కదా, లేయర్ థర్డ్ లేయర్ కాపీ చేసిన దగ్గరికి వచ్చేయాలి. దానికి అది మాత్రమే ఐ ఓపెన్ చేసి ఉంచాలి, మిగతా ఐ మాత్రం క్లోజ్ చేయాలి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈ షేప్ 3 కాపీ అనేది తీసేసి మళ్ళీ దీన్ని మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ షేప్ 3లో థర్డ్ వన్, నెక్స్ట్ ఫోర్త్ వన్, సేమ్ ఒక్కొక్క దానికి ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఫస్ట్ దానికి మాత్రం మిగతా అన్ని కూడా క్లోజ్ చేయాలి. నెక్స్ట్ 6, నెక్స్ట్ 6 చూడండి అన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కసారి మనం ప్లే చేద్దాం, ఆటోమేటిక్గా అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి చూడండి, ప్లే అవుతూ ఉంటాయి. చూడండి ప్లే అక్కడ తిరుగుతూ ఉంటాయి. వీటికి మనం టైం యాడ్ చేయాలి. ఇక్కడ 0 సెకండ్స్ అని ఉంది కదా అండి, ఇక్కడ 1 సెకండ్ అని పెడుతున్నాను. ప్రతి దానికి 6 లేయర్స్కి 1 సెకండ్, టైం లైన్లో ఉన్నటువంటి లేయర్స్కి 1 సెకండ్ యాడ్ చేస్తున్నాను. అంటే సెకండ్స్ ముళ్ళు కదా అండి అది. ఇప్పుడు ప్లే చేయండి, మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇది చూడండి, సార్ ఒకసారి ప్లే చేయరా? ప్లే చేస్తున్నాను సార్, ప్లే అవుతుంది ఆల్రెడీ. అది కొంచెం జూమ్ లో పెట్టుకుంటే కనపడుతుంది సార్, జూమ్ లో పెట్టుకోండి. ఓకే సార్, మీరు కాదు సార్, పార్టిసిపెంట్స్ ప్లే అవుతుంది సార్. వాచ్ యానిమేషన్ ఇది ఆటోమేటిక్గా మనకి టైం మాదిరి ఇలా చేయొచ్చు. దీన్ని యాడ్ చేసుకొని ఆటోమేటిక్గా హవర్సే కానీ మళ్ళీ వచ్చేసి మినిట్సే కానీ ఇట్లా కూడా అవి తిరిగే విధంగా కూడా చేసుకోవచ్చు. చూడండి నేను ఓన్లీ 6 లేయర్స్ మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ అసలు తీసుకోవాల్సింది సెకండ్స్ కాబట్టి చాలా ఉంటాయి 60 వరకు తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మనకు టైం లేదనే ఉద్దేశంతో 6 మాత్రమే తీసుకున్నాను. ఇది ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, ఓకే సార్, ఓకే సార్. ఓకే, ప్లే అవుతుంది సార్.
Praveen sir.